శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అంకుశేశ్వర తీర్థాది మహిమాను వర్ణనం. మార్కండేయుడు ధర్మజనుకి ఇట్లు చెప్పెను. తర్వాత అంకుశేశ్వరమనది ఉత్తమ తీర్థం. అచటి ఆ అంకుశేశ్వరుని దర్శించినంతనే సర్వపాప ముక్తుడగును. తర్వాత నర్మదేశ్వర తీర్థం. ఈ ఉత్తమ తీర్థాన స్నానం చేసి స్వర్గలోక ప్రాప్తి అగును. తర్వాత అశ్వతీర్థం. అటకీకి స్నానం ఆచరిస్తే చూచుటకు ఇంపగు రూపం కలుగును, భోగవంతుడగును, స్త్రీలకు ప్రీతిపాత్రుడగును. తర్వాత పూర్వం బ్రహ్మ స్వయంగా నిర్మించిన పైతామహ తీర్థం. అందు స్నానమాడి భక్తితో పితరులకు పిండదానం చేసి తిలదర్భ విమిశ్రమగు జలంతో తర్పణం వదిలితే ఆ తీర్థ ప్రభావాన ఆ పితృకార్యం అక్షయ ఫలప్రదమగును. తర్వాత సావిత్రి తీర్థం. దాని యందు స్నానమాడిన వారు బ్రహ్మలోక ప్రాప్తులగుదురు. అక్కడే మనోహరము పరమశోభనము ఒక మనోహర తీర్థం కలదు. అందు స్నానమాడితే పితృలోక ప్రాప్తి చే సుఖించగలరు. తర్వాత మానస తీర్థం. అందు స్నానమాడితే రుద్రలోక ప్రాప్తి అగును. తర్వాత అనుత్తమమగు కురు తీర్థం. అది త్రిలోక విస్తృతమును సర్వపాప ప్రణాశనమును. లోకమందు మానవులు పశుపుత్ర ధనాధికములను వేటిని కోరుకొంచుందురో అవన్నీ ఈ తీర్థాన్ని స్నానమాడితే సిద్ధించును. తర్వాత ఉత్తమమగు త్రిదశ జ్యోతిష్ తీర్థం. అందు ప్రసిద్ధులకు ఋషికన్యలు మంచి వ్రత నియమాలు అవలంబించి తమకందరికీ లోకప్రభుడును అవ్యయుడు అగు ఈశ్వరుడు పతి కావాలని సంకల్పంతో తపమాచరించారు. అంతటా మహాదేవుడకు హరుడు వారిని మెచ్చి ప్రశస్తమగు దండమును ధరించి బ్రహ్మచారి అయి వికృతమగు మొగం కలిగి అసహ్యం గొలుపు రూపంతో వచ్చెను. అయినా వారు పరమేశ్వరుని గుర్తించి వరించిరి. ఋషికన్యలమగ మేము దేవదేవుడికి శివునికి పత్నులుగా దానం ఇయ్యబడవలెను అని తాపమాచరించిన ప్రదేశమొకటచే దీన్ని ఋషి దశ కన్యా తీర్థమను నామం ప్రసిద్ధమయ్యను. ఇందు స్నానమాడి శివుని నర్చిస్తే సర్వపాప ముక్తి అగును. తర్వాత స్వర్ణబిందు తీర్థం. అందు స్నానమాడిన వారికి దుర్గతి కలగదు. తర్వాత అప్సరస్ తీర్థం. ఇందు స్నానమాడిన వారు నాగలోకాన పొంది అప్సరసలతో సుఖిస్తారు. తర్వాత ఆనరక తీర్థం. అందు స్నానమాడి శివుని నర్చించిన వారికి నరకప్రాప్తి ఉండదు. తర్వాత భారభూతి తీర్థం. ఇందు స్నానమాడి ఉపవాసం ఆచరించి శాంభవ అవతారమగు విరూపాక్ష దేవుని అర్చిస్తే రుద్రలోక ప్రాప్తులగుదురు. ఈ భారభూతి తీర్థమందు స్నానమాడిన వారు మహాత్ములు. ఏలాన వారు ఇందే కాక మరి ఎచ్చట మరణించినా గణేశ్వరులుగా అయి శివ సాన్నిధ్యం అందట నిశ్చయం. ఇచ్చట కార్తీక మాసాన మహేశ్వరు నర్చించినచో అశ్వమేధానికి 10 ఫలం కలుగునని విద్వాంసులందరూ. అందు నీతి దీపాలు 100 వెలిగిస్తే సూర్య సమాన ప్రకాశ విమానములపై శంకరుని సన్నిధికి ఏగును. శంఖం వలె మొల్లపువ్వు వలె చంద్రుని వలె తెల్లనగు వృషభాన్ని ఇచ్చట దానమిస్తే రుద్రలోక ప్రాప్తుడగును. ఈ తీర్థాన గోదానం ఒకటైనా చేసినచో తేనెతో పాయసంతో కూడా వివిధ భక్ష్యాలు యథాశక్తిగా బ్రాహ్మణులను భుజింపజేసినచో ఈ తీర్థ ప్రభావాన ఈ పుణ్యకార్యాల్లో ప్రతి ఒక్కటి కోటి గుణితమగు ఫలం ఇచ్చును. ఈ తీర్థంను ఆశ్రయించి ఉండి ప్రాణత్యాగం చేసిన వాడు శంకర లోకమునకేగును. ఇచ్చట నర్మదా జలము త్రాగి వృషధ్వజని అర్చిస్తే దుర్గతి కలుగదు. ఈ తీర్థాన ప్రాణత్యాగానికై జలప్రవేశం చేస్తే హంసలను పూంచిన విమానంపై రుద్రలోకమేగును. చంద్రసూర్యులు హిమాలయ మహాసముద్రం గంగా నదులు ఉన్నంత వరకు స్వర్గలోకాన సుఖపడును. నిరాహారత వ్రతంతో ఇచ్చట ప్రాణత్యాగం చేసిన వారికి పునర్జన్మం ఉండదు. తర్వాత ఆషాఢీ తీర్థం. ఇది ఉత్తమం. ఇందు స్నానమాడినచో ఇంద్రుని అర్ధాసనం లభించును. తర్వాత స్త్రియా తీర్థం. ఇది సర్వపాప ప్రణాశకం. ఇందు స్నానమాత్రం చే గణేశ్వరుడై రుద్రలోకమున సుఖించును. తర్వాత ఐరండి నర్మదా నదుల సంగమపు తీర్థం. ఇది లోక విస్తృతం. ఇందు అనుదినం స్నానం చేస్తూ వ్రతపరాయణుడై ఉపవాసం చేయిచుండనిచో బ్రహ్మహత్య దోష ముక్తి అగును. ఈ పేరు లోగడ కూడా వచ్చింది. తర్వాత నర్మదా సాగర సంగమ తీర్థం. దీనికి జామదగ్ఞ తీర్థమని నామాంతరం. ఇచ్చట జనార్దనుడు సన్నిహితుడై ఉండను. అతడిచ్చట సిద్ధినందను. ఇచ్చట బహుయజ్ఞంలు ఆచరించినందుననే ఇంద్రుడు దేవాధిపతి కాగలిగెను. ఇందు స్నానమాడిన నరుడు అశ్వమేధ ఫలానికి 3 ఫలమందును. ఇది పశ్చిమ సముద్రపు సంధియందు ఉన్నది. సర్వద్వారమును తెరచు పవిత్ర ప్రదేశం ఇది. ఇచ్చట దేవ గంధర్వ ఋషి సిద్ధ చారణాదులు ప్రాతర్మధ్యాహ్న సాయం సంధ్యలయందు దేవేశుడగు విమలేశ్వరిని ఆరాధింతురు. ఇందు స్నానమాడిన వారు రుద్రలోక ప్రాప్తులగుదురు. ఈ విమలేశ్వర స్థానం కంటే గొప్పదేగు తీర్థం ఇది వరకు లేదు, ఇక ముందు ఉండదు. ఇచ్చట ఉపవేశించి విమలేశ్వరిని దర్శించిన వారు సప్తజన్మకృతమగు పాపాల నుండి ముక్తులై శివస్థానం చేరి సుఖింతురు. తర్వాత కౌశికీ తీర్థం. ఇది ఉత్తమం. ఇందు స్నానమాడి శ్రద్ధతో ఒక అహోరాత్రం ఉపవసించి నియమపరుడై ఆహార నియమం పాటించినచో ఈ తీర్థ ప్రభావాన బ్రహ్మహత్య దోషమోచనమగును.
ఇచ్చట సర్వతీర్థ స్నానం చేసిన పుణ్యఫలమునిచ్చు సాగరేశ్వర తీర్థం కలదు. ఇచ్చట సాగరేశ్వరుడు అను శివుడున్నాడు. ఈ శివుడు సముద్రం నుండి యోజనం లోపలగా సముద్ర జలపు సుడుల నడుమ ఉన్నాడు. ఈ తీర్థాన్ని అందలి విమలేశ్వరుని దర్శించినచో సర్వతీర్థ దర్శనం చేసినట్లే అగును. తత్ఫలంగా సర్వపాపం ముక్తి అగును. నర్మదా తీర్థ మహత్య ఫలశ్రుతి. నర్మదా నదికి ఆదిస్థానమందున్న అమరకంటక పర్వత ప్రాంతం మొదలుకొని నర్మదా సాగర సంగమం నడుమ 10 కోట్ల తీర్థాలున్నాయి. తీర్థమునకు నడుమ కోట్ల కొలది ఋషులున్నారు. వారందరూ అగ్నిహోత్ర పరులు, ధ్యాన పరాయణులు, విద్వాంసులు. వీరందరూ అట ఉండుచు ఈప్సిత ఫలప్రదాత్రియగు నర్మదను సేవించుచుందురు. ఈ నర్మదా తీర్థ మహత్యాన్ని ఎవరు శ్రద్ధాభావంతో విందురో పఠింతురో అతని ఈ సమస్త తీర్థాలు తమయందరి జలంతో అభిషేకించును. అన్ని తీర్థముల యందు స్నానమాడినంత పుణ్యం లభించును. అతని యందు నర్మదకు ప్రీతి కలుగుట నిస్సంశయం. రుద్రుడు, మార్కండేయుడు అతనిపై ప్రీతులగుదురు. ఇది వినుటచే చదువుటచే గొడ్రాలకి సంతతి కలుగును. దుర్భగ మగని ప్రీతికి నోచుకోని స్త్రీ కూడా శుభగ భర్తకు ప్రీతిపాత్రము అగును. కన్యకు తగిన భర్తతో త్వరగా పెండ్లేగును. కోరిన కోరికలన్నీ తీరును. ఇందు సంశయం లేదు. బ్రాహ్మణునికి వేదార్థ జ్ఞానసిద్ధియు, క్షత్రియునికి విజయం, వైశ్యునికి ధనలాభం, శూద్రునికి సద్గతి లభించును. దీన్ని 3 సంధ్యలందును పఠించుచుండినచో మూర్ఖుడు విద్యావంతుడు అగును, నరకానికి పోరు. ఓం శాంతి శాంతి శాంతి.